ప్రస్తుత కాలంలో లివర్ వ్యాధులు ఎక్కువగా సంభవిస్తున్నాయని వాటి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని చెన్నై గ్రేనిగల్స్ వైద్యశాల లివర్ మార్పిడి నిపుణులు డాక్టర్ పివి రజనీకాంత్ అన్నారు. ఒంగోలులోని సుందరయ్య భవన్ రోడ్లో గల ఏషియన్ హాస్పిటల్ నందు పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 2వ గురువారం ఒంగోలు నందు ప్రజలకు అందుబాటులో ఉండడం జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన ఈ లివర్ మార్పిడి విధానాన్ని పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుత కాలంలో మితిమీరిన మద్యపానం సేవించడం, హెపటైటిస్ బి, సి, వ్యాయామం లేకపోవడం, ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలియజేశారు. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగు చికిత్సను తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చనని, లేకుంటే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. లివర్ దెబ్బతింటే 2 దశల్లో చికిత్స చేయవచ్చునని పేర్కొన్నారు. మందులతో వ్యాధి నయం కాని పక్షంలో దాతల ద్వారా లివర్ మార్పిడి చికిత్స చేయవచ్చునని తెలిపారు. లివర్ మార్పిడి విధానం 92 నుంచి 95% సక్సెస్ రేట్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. లివర్ మార్పిడి విధానం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మానస మన్నెతో పాటు వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. పెద్దవాళ్ళకి మనం అడ్వర్టైజ్ చేసిన ఆన్లైన్లో అంత డొనేషన్స్ రావు. అప్పుడు లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది, 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది 2వ లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే, అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లో చేయగలుగుతాం. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి, సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు. ఆయన వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు. సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేశాము. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు. అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. 2వది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు. అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఇది బాగా అవేర్నెస్ కూడా వస్తుంది ఇప్పుడు ప్రజల్లో. అంటే బ్రెయిన్ చనిపోయి ఉంటుంది, ఆ వెంటిలేటర్ మీద పెట్టి మిగతా అవయవాలన్నీ బతికుంటాయి. అవి 5 మందికి ప్రాణం పోస్తుంది అన్నమాట. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వచ్చి మన హనుమంతరావు గారు. ఆయనకి లివర్ చెడిపోయి మా దగ్గరకు వచ్చారు. సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అన్ని టెస్టులు చేసి రిజిస్టర్ చేశాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిజిస్టర్ చేస్తే ఆయన టర్న్ వచ్చినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు ఆయన నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇలాగే హనుమంతరావు గారికి దాదాపు 2 సంవత్సరాల ముందే ఇటువంటి ఆపరేషన్ జరిగింది. దీన్ని కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ 2 రకాల పద్ధతుల్లో లివర్ మార్పిడి జరుగుతుంది. ఇది సక్సెస్ వచ్చి 90 to 95% సక్సెస్. ఇది ఇప్పుడు ఈ లివర్ ఇచ్చిన వాళ్ళకు కూడా లివర్ పెరగడం జరుగుతుంది. తీసుకున్న వాళ్ళకు కూడా సగం లివర్ తీసుకుంటే అది పెరుగుతుంది. 1 to 2 monthsలోనే అది పెరిగి నార్మల్ స్టేజ్కి వస్తుంది. లివర్కి ఒక్కటే ఇలాంటి పునరుత్పాదక శక్తి ఉంటుందన్నమాట. సో ఈ రకమైన అవగాహన మీరు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళాలి. దీనికి అయ్యేటువంటి ఖర్చు సొంత వాళ్ళు ఇస్తే 20 లక్షలు అవుతుంది.
అదే కెడావర్ డొనేషన్, జీవన్ మృతుడు అంటారు, అతని దగ్గర నుంచి సేకరిస్తే 30 లక్షలు అవుతుంది. స్టేట్ గవర్నమెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షలు అందరికీ ఇస్తుంది ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళందరికీ. సో అందువల్ల మన దగ్గర డబ్బులు లేని వాళ్ళకు కూడా 10 లక్షలు గవర్నమెంట్ నుంచి ఆదుకుంటుంది, మిగతా 10 లక్షలు అమర్చుకోవాల్సి వస్తుంది. దీన్ని 10 లక్షలు అనేది వేరియస్ దాతలు కానీ అలాంటి వాళ్ళు కూడా అమర్చడం జరుగుతుంది. అందువల్ల డబ్బులు ఉన్నవాళ్లే కాదు, లేని వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయి ఇటువంటి ఆపరేషన్ చేసుకోవడానికి. మన భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, మితిమీరిన మద్యపానం, అంటే ఆల్కహాలిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. ఎక్కువ ఆల్కహాల్ తాగడం వల్ల లివర్ ఇమ్మీడియట్గా దెబ్బతింటుంది. రెండవది, హెపటైటిస్ బి-సి వైరస్ల వల్ల కూడా దెబ్బతింటుంది. మూడవది, ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఇప్పుడు ఈ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ప్లస్ డెస్క్ జాబ్స్ వల్ల వ్యాయామం చేయడం, నడక ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఉపకాయం, లావుగా ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుతుంది. అలాగే దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్లస్ జన్యుపరమైన కొన్ని కారణాల వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది. ఈ 4 కారణాలు ఎక్కువగా ఉండడం వల్ల మనం లివర్ అనేది దెబ్బతిని లాస్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్గా మారుతుంది. అలాంటి మారిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పునర్జన్మ ప్రసాదం. ఇటువంటి ఆర్గనైజేషన్ ద్వారా మిగతా ఫండ్ 10 లక్షలు ఇస్తే మిగతా 10 లక్షలు కూడా అమర్చడం జరుగుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సర్జరీ అమౌంట్? పిల్లలకి వచ్చి టోటల్గా 17 లక్షలు, పెద్దవాళ్ళకైతే 20 నుంచి 30 లక్షలు. అదే సొంత వాళ్ళకి 20 లక్షలు, యాక్సిడెంట్ కేసులు ఏదైనా 30 లక్షలు. సొంత వాళ్ళు అయితే ఓకే, బయట వాళ్ళది అయితే సేమ్ బ్లడ్ గ్రూప్ కాకుండా ఇంకేమైనా కలవలసి ఉంటాయా? లేదు, బయట అంటే యాక్సిడెంట్, జీవన్ మృతుడు అయితే అది ఎందుకంటే దాన్ని ఆర్గాన్ తీసుకొచ్చి స్టోర్ చేయాలి, దానికి కొంచెం ఎక్కువ. అట్లా కదా సార్, సొంత వాళ్ళు కాకుండా బయట ప్రాబ్లమ్స్ ఏముంటాం, అలాగే ఉంటాం, ఏ ప్రాబ్లమ్స్ ఉంటాం, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏం రావు బయట వాళ్ళు ఇచ్చినంత వాళ్ళు. కానీ ఈ లివర్ తీసుకునేది మటుకు సొంత వాళ్ళని ఎందుకని ఇస్తున్నామంటే, అందరి దగ్గర తీసుకుంటే అదొక వ్యాపారం అయిపోతుంది, అర్థమవుతుందా? అందువల్ల అందరిది గవర్నమెంట్ రూల్స్ పెట్టింది. ఏది ఎవరన్నా డొనేట్ చేసేటప్పుడు సగం లివర్ తీసుకునేటప్పుడు ఓన్లీ సొంత వాళ్ళే ఇవ్వాలి, ఫ్యామిలీ వాళ్ళే, ఫ్రెండ్స్ ఇవ్వలేరు, దూరమైన వాళ్ళు ఇవ్వలేరు. యాక్సిడెంట్ కేసులు డిఫరెంట్, ఎందుకంటే అది చనిపోయే పరిస్థితి, బ్రెయిన్ డెడ్ అయిపోయాడు, ఇంకొక 2-3 days or 4 daysలో మిగతా ఆర్గాన్స్ కూడా చనిపోయావు, ఫుల్గా చనిపోదు. అలాంటి వాటిని మనం ఉపయోగించుకొని మిగతా 4-5 పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డోనర్కి పేషెంట్కి రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇప్పటిలోపు అది వాళ్ళు మళ్ళీ లివర్ ఫుల్గా 2 నెలలు. ప్లస్ శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి ఇచ్చారు, వాళ్ళ అబ్బాయి కూడా 1 నెలే అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు, దాని తర్వాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు అంతే. ఆల్రెడీ డయాబెటీస్ ఇట్లా ఉన్న వాళ్ళని ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. లివర్ దాతలు 18 నుంచి 50 సంవత్సరాల లోపల ఉండాలి, షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, లావ్ ఉండకూడదు. ఈ 3 వెరీ ఇంపార్టెంట్. దాతలు సొంత వాళ్ళు లివర్ చెడిపోతే దాతలు ఎలా ఉండాలంటే 18 నుంచి 50 సంవత్సరాల లోపల, షుగర్ ఉండకూడదు, బీపీ ఉండకూడదు, లావ్ ఉండకూడదు, ఆల్కహాల్ తాగకూడదు. నా పేరు డాక్టర్ మాన్సా. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ఏషియన్ హాస్పిటల్స్, ఒంగోలు. సో ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయటం వల్ల పబ్లిక్కి, అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి, వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే, ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు. సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది.
ఇవాళ మన దగ్గర ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ సార్ దగ్గరికి పంపించాం అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు, పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు. ఆయనకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, లివర్ ప్రాబ్లం వల్ల అనమాట. సో లివర్ మార్పిస్తేనే ఆ పొట్టలో నీరు రావడం అనేది తగ్గే అవకాశం ఆయనకున్నది. సో అందుకని ఇనీషియల్గా ఒక 2-3 సార్లు మన దగ్గర అలా నీరు తీయించుకున్న తర్వాత సార్ ఇలాగా మంత్లీ విజిట్కి వచ్చినప్పుడు సార్కి చెప్పాను అనమాట, సార్ ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, ఆయనకి టెస్టులు చేసి లివర్ మార్పిడి చేసే ప్రక్రియ స్టార్ట్ చేద్దామని సార్కి చెప్పాను. అప్పుడు సారు నాకు తెలిసి ఇక్కడే కూర్చొని సార్ వివరించారనమాట, ఇలా చెయ్యాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఇలాగా లివర్ మార్పించుకోవాలంటే ఫస్ట్ కొన్ని టెస్టులు చేయించుకోవాలి, తర్వాత డోనర్ని వెతుక్కోవాలి, ఆ తర్వాత లివర్ మార్పిడి చేయించుకోవాలని సార్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం జరిగిందనేది సార్ చెప్తారు, సార్ మాటల్లో విందురు. సో అది హనుమంతరావు గారి గురించి. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు, ఆయన ఫస్ట్ సంఘమిత్రాలో కోమాలో అడ్మిట్ అయ్యారనమాట. ఎందుకు అంటే లివర్ పూర్తిగా చెడిపోవటం వల్ల సీరం అమోనియా పెరిగి ఆయన తలకెక్కటం వల్ల ఆయన మన ధ్యాసలో లేకుండా అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఆ ట్రీట్మెంట్తోనే ఆయన రికవర్ అయ్యారు, కానీ తర్వాత ఏంటంటే మళ్ళీ అదే సమస్య ఆయనకు వస్తుందన్నమాట. సో పద్దాకలా వస్తుంది మేడం, ఏంటి పరిష్కారం అని అప్పుడు అడిగినప్పుడు చెప్పాను, దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేము మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట వీళ్ళిద్దరు. సో నెక్స్ట్ అంటే మనం కనుక్కొని ఎవరు